ఆ పార్టీలు నమ్ముకున్న మాదిగ నేతలకు భవిష్యత్తు ఉండదు. కేసీఆర్ కంటే ప్రధాని మోదీయే నయం. మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఆయన పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు. ఆయన చాలా ఓపెన్ గా మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్, మాదిగ సమాజము ఏ పార్టీలో ఉన్నా సరే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అనేటువంటి అంశం చెప్తున్నారు. దీనికి సంబంధించి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. నాగర్ కర్నూల్లో సంపత్ కుమార్ను కాదని మాల జాతికి చెందిన మల్లు రవికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో మాదిగ జాతికి చెందిన మురుగన్ ఓడిపోతే ఆయన్ను తీసుకెళ్లి ఏకంగా కేబినెట్ మంత్రి చేసిన ఘనత ప్రధాని మోడీదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక్కరిని మంత్రి చేయింది కేసీఆర్ అనేటువంటి అంశం పైన. మరి నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటిది రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎంఆర్పిఎస్ మద్దతు ద్వారా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా లాభం చెందుతుందో చూడాలి.